పాపం సూర్య, నేను తప్ప వేరే లోకమే తెలీదు. చిన్నపిల్లల మనస్తత్వం బాబాయ్. ఆఫీస్లో మా మేనేజర్తో తప్పని అందరూ చెప్పారు, కానీ నేనే సూర్యాని ఇష్టం వచ్చినట్టు తిట్టేశాను. అయినా నన్ను ఒక్క మాట కూడా అనలేదు తెలుసా. నాకు నువ్వు చెప్పేది అర్థమవుతుందిరా, కానీ ప్రాబ్లం ఉందని తెలిసి నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. బాబాయ్, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి బాబాయ్. ఇప్పుడు పిన్నికి పిల్లలు పుట్టట్లేదని మీరు వేరే పెళ్ళి ఎందుకు చేసుకోలేదు చెప్పండి. తను ఇప్పటికీ నాకు చిన్నపిల్లలాగానే కనిపిస్తుందిరా. ఇంకా నాకు పిల్లలు ఎందుకు? అందుకే తనని వదలలేకపోయాను కదా. సూర్య కూడా అలాంటివాడు కాదు బాబాయ్. నన్ను వాళ్ళ అమ్మలా చూసుకుంటాడు. మీ ఇద్దరి మధ్య ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉండండి. ఆ దేవుణ్ణి ఇంకేం కోరుకోగలను? మీరు చల్లగా ఉండాలనేగా. సరే బాబాయ్.